అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. ఏదైతే ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో కూటమికి 5 స్థానాలు రావడం జరిగింది. అయితే ఈ 5 స్థానాల్లో జనసేన పార్టీకి ఒక స్థానం తీసుకోవడం జరిగింది. అయితే ఈ స్థానాన్ని ఎవరైతే నాగబాబు గారు ఉన్నారో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు గారికి ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి మొహమాటం కానీ సందేహం కానీ లేదు. ఎందుకంటే జనసేన పార్టీని కానీ లేకపోతే కేడర్ని కావచ్చు, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఎవరైతే నాగబాబు గారు ఉన్నారో నాగబాబు గారు చాలా స్ట్రెంత్ఫుల్గా పొల్యూట్ అవ్వకుండా చాలా బలంగా నిలబెట్టారు. అదేవిధంగా జనసేన పార్టీకి మొదటి నుంచి కూడా నాగబాబు గారు చాలా కష్టపడారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జనసేన పార్టీ సంబంధించిన ఏవైతే ఆ కార్యకర్తలు కావచ్చు లేకపోతే జనసేన పార్టీ సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా నాగబాబు గారు చాలా డిప్లొమాటిక్గా తనకున్న అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో కూడా చాలా పార్టీ కోసం పనిచేయడం జరిగింది. నాగబాబు గారికి ఏదైతే ఎమ్మెల్సీ ఇచ్చారో అందులో ఎటువంటి మొహమాటం కానీ సందేహం కానీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క అన్నయ్య అన్న భావన కాకుండా జనసేన పార్టీ సంబంధించిన కార్యకర్తగాను, జనసేన పార్టీ సంబంధించిన వ్యక్తిగాను, అదేవిధంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగాను, అదేవిధంగా జనసేన పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా నాగబాబు గారు చాలా బలంగా నిలబడి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్సీ స్థానం ఉందో ఎమ్మెల్సీ స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నాగబాబు గారు కేటాయించడం జరిగింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ జనసేన పార్టీలో కూడా బీసీలకు కూడా అంటే ఈ ఎమ్మెల్సీ ఒక స్థానం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నాగబాబు గారికి ఇవ్వాల్సి వచ్చింది. నిజంగా ఒక 2 స్థానాలు వచ్చాయనుకో ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి కూడా కొంత పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్టీలో కేవలం ఒక సామాజిక వర్గానికి పదవులు అన్న భావన ఏదైతే ఏ పార్టీకి వచ్చినా సరే మాత్రం అది పార్టీకి నష్టమయ్యే అవకాశం ఉంటుంది. నాగబాబు గారు మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డారు, ఎటువంటి సందేహం లేదు. రేపు రాబోయే పదవులకు సంబంధించిన ఇంకేమైనా ఉంటే కూడా అవి కూడా ఖచ్చితంగా బీసీలకు కూడా దృష్టిలో ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుంది. కాబట్టి నాగబాబు గారికి ఇవ్వడం, ఎందుకంటే నాగబాబు గారు ఆల్రెడీ జనసేన పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ అది బీజేపీకి షిఫ్ట్ అవడంతో బీజేపీ మన సీఎం రమేష్ గారు షిఫ్ట్ అవడంతో ఎవరైతే నాగబాబు గారు ఉన్నారో నాగబాబు గారు ఎంపీ సీట్ని కూడా వదులుకున్నారు. కాబట్టి నాగబాబు గారు పార్టీ కోసం చేసిన కష్టం కావచ్చు, లేకపోతే పార్టీ కోసం చేసిన ఏదైతే ఎంపీగా పోటీ చేయాలని చెప్పి భావించారో దాన్ని కూడా విరమించుకోవడం జరిగింది. చివరి వరకు కూడా నాగబాబు గారు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఏదైతే మనకి వారాహి యాత్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో జరిగిన సంఘటనలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడినప్పుడు కూడా నాగబాబు గారు ఖచ్చితంగా జనసేన పార్టీకి కావచ్చు, కేడర్ కావచ్చు అలర్ట్ చేయడం కానీ లేకపోతే పార్టీ యొక్క సభ్యుల్ని గైడ్ చేయడం కానీ నాగబాబు గారు చాలా కీలక పాత్ర పోషించారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ రేపు రాబోయే కాలంలో కూడా బీసీలకు జనసేన పార్టీలో కూడా ఒక ప్రాధాన్యత అని ఇవ్వాల్సిన అవసరం బాధ్యత పార్టీ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీలో కూడా బీసీలకు కూడా అవకాశాలు కల్పించాల్సిన అవసరం బాధ్యత పార్టీ మీద ఉంటుంది. కాబట్టి ఎవరైతే నాగబాబు గారికి ఇచ్చారో నాగబాబు గారికి ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాగబాబు గారు జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే పార్టీ ఇప్పుడు అపోజిషన్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నాగబాబు గారు చాలా కష్టపడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ కోసం చేసిన సేవను ఒక అన్నయ్యగా కాకుండా ఒక జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం అనేది ఎటువంటి పొరపాటు లేదు. ఎందుకంటే దాని మీద కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది అందులోని ఒక కార్యకర్తగాను లేకపోతే పార్టీ కోసం చేసిన సేవను గుర్తించే ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన విషయం అందులో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కాబట్టి ఆ సీటు కూడా సీఎం రమేష్ గారు తీసుకోవడం, బీజేపీ త్యాగం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం ఎటువంటి తప్పు లేదు. కాబట్టి జనసేన పార్టీలో కూడా మిగతా సామాజిక వర్గాలకు కూడా అవకాశాలు రేపు రాబోయే పదవులు ఏవైనా సరే మాత్రం పంపకాల విషయంలో మాత్రం బీసీలు కూడా న్యాయం చేయాలని మనందరం భావించుకుందాం. థ్యాంక్ యూ.